హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎంతో టేస్టీగా వినాయకుడికి ఇష్టమైన పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూద్దామా? చూడండి, నేనైతే దీనికోసం బియ్యం పిండి శుభ్రంగా బియ్యం కడుక్కొని ఆరబెట్టుకొని ఆడిచ్చేసుకోండి. దానికోసం నేను ఒక లోట బియ్యం పిండి తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నాకైతే ఇది సరిపోతుందని నేను ఇది తీసుకున్నాను. ఏ లోటాతో బియ్యం పిండి తీసుకున్నారో ఆ లోటాతో నీళ్ళు పోసుకోండి. ఒక పెద్ద దబరాతో, అంటే కొంచెం వెడల్పుగా ఉండాలి. పాల తాలికలు అనేది దగ్గరకు అవ్వకుండా ఉండాలంటే కొంచెం వెడల్పు లాంటిది తీసుకోవాలి. వాటర్ మరిగిపోయాక మనం తీసుకున్న బియ్యం పిండి చూసారా, అట్లకాడ ఉపయోగించండి. అట్లకాడ అయితే పాల తాలికలు కొంచెం గట్టిగా తిప్పుతూ ఉంటాం కదా, విరక్కుండా ఉంటుంది. నేనైతే ఇలాగ మంట ఉంచే సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉన్నాను. తర్వాత పొయ్యి కట్టేసుకొని కింద పెట్టేసుకొని అప్పుడు మొత్తం కూడా ఆ వేడి మీద ఉన్నప్పుడే మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకుంటూనే తిప్పుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా పొడిగా ఉండకూడదు. ఎక్కడ కూడా కొంచెం పొడిగా కూడా ఉండకుండా మొత్తం ఇలాగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. కలుపుకుంటూ ఉండి అది అవ్విందా లేదా, పొడుగ్గా చేసుకుంటాం కదా, వచ్చినాయా లేదని ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. ఇలాగ చేత్తో అనేసుకొని ఇలా చూడండి, వచ్చేసింది. అంతే, అయిపోయింది. పిండి కరెక్ట్గా సరిపోయింది. అంతే, ఇంకేం చూసుకోవసరం లేదు. ఇది నేనైతే కొంచెం ఒక భాగం తీసి పక్కన పెట్టుకున్నాను. అంటే పాల తాలికలో గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు కోసం. మిగతా ఇదంతా పొడుగ్గా చేసుకోండి. మామూలుగా అయితే నేనైతే పావులు అంటాను. పావులు అనకూడదు కదా, ఇప్పుడు వినాయక ప్రసాదం కదా, అందుకని ఇలాగ పొడుగ్గా చేసుకోండి. మామూలుగా మీ గిద్దెలు ఉంటాయి కూడా, అది పాల తాలికలు గిద్దెలు ఉంటాయి అంటారు కదా, మిషన్లు ఉంటాయి అంట. నాకు తెలియదు, పెళ్ళైన కాడి నుంచి నేను ఇలాగే చేస్తాను. వాటితో కూడా చేసుకోవచ్చు. అంటే ఆడితో సన్నగా వస్తాయి. మా వాళ్ళకైతే నాకు లావుగా ఇష్టం, మా ఇంట్లో వాళ్ళకి. అందుకనే నేను దానికోసం అదే గిన్నెలో, వేరే గిన్నె అవసరం లేదు, అదే గిన్నెలో ఒక పాలు పోసుకోండి. మళ్ళీ దాంట్లోనే నేను వాటర్ పోసుకున్నాను. ఆ పాల పైట్లోనే వాటర్ పోసుకొని ఇంకో పాల పైట అయ్యేదాకా చూసుకొని అవి కూడా పోసుకున్నాను. ఇవి కొంచెం సిమ్లో కాకుండా కొంచెం మీడియం మంటలో మరగబెట్టాలి. ఆ ఈలోపు పక్కన పెట్టుకున్నాం కదా, అది కొంచెం వాటర్ పోసుకొని కొంచెం టైం పట్టిద్ది అనమాట. పిండి కలిపిన ముద్ద కదా, కొంచెం టైం పట్టిద్ది. ఆ టైం పట్టినా పర్లేదు, చక్కగా ఉండలు లేకుండా నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చూడండి, పాలు పొంగొచ్చేసినాయి. మనం చేసుకున్నాం కదా ఈ పొడిగి, ఇవన్నీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా దూరంగా వేస్తూ ఉండాలి. చక్కగా వేసాక కూడా 10 నిమిషాలు, పావుగంట దాకా కదపకూడండి. మీడియంలో మంటలో పెట్టుకొని ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ అట్లకాడ ఉంది కదా, ఆ చివర అదిగో చూడండి, ఆ చివర ఇలా కదపాలన్నమాట. కదిపించుకుంటూ ఉండాలి. మామూలుగా ఏంటంటే గరిట్లు పెడితే ఇరిగిపోతాయి. అది చాలా డెలికేట్గా స్మూత్గా ఉంటాయి కదా, మనం తయారు చేసుకున్నాయి పిండి కదా, అందుకేలా చాలా చక్కగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, అవి ఉడికిపోయాక పాల తాలికలు ఈ పిండి కొంచెం వాటర్ పోసుకున్న గిన్నెలో ఇలా చేసుకోవాలి. అదేంటంటే గుజ్జు కోసం. పాల తాలికలు ఎప్పుడు గుజ్జు చిక్కగా ఉండాలండి, పలసగా ఉండకూడదు. తినబుద్ధి కాదు. మామూలు పలసగా ఉంటే తర్వాత ఇంకా వాటర్ అయిపోద్ది అనమాట. చేసుకున్నాక 3 యాలక్కాయలు దంచి చేసుకున్నాను. మామూలుగా మీరైతే ఆ పొట్టు లేకుండా చేసుకోవచ్చు. ఆ పొట్టు ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఆ పొట్టుతో సహా దంచేసి ఇస్తాను. చూడండి, కొంతమంది నెయ్యి వేసుకుంటారండి. మా ఇంట్లో వాళ్ళు నెయ్యి తినరు, అందుకే ఉడికిందా లేదని ఇలా పట్టుకొని చెక్ చేయాలి. ఉడికిందండి. ఉడికాక ఇంకా బెల్లం వేసుకోవటమే. చూడండి, దానికోసం నాకు అరకిలో బెల్లం పట్టింది. ఒక లోటాకి అరకిలో బెల్లం పట్టింది అనమాట. చిన్న టిప్ అండి, మనం బెల్లం సరిపోయిందా లేదని ఎలా తెలిసిద్ది అంటే, ఇది కొంచెం కలర్ రాలేదు, కొంచెం అయితే బెల్లం కలర్ వస్తుంది. ఇదిగో చూడండి, పైన కనిపిస్తుంది చూసారా, ఆ కలర్లో వస్తే మనం ఏమీ చూడవసరం లేదండి, నోట్లో పెట్టుకోవసరం లేదు. బెల్లం కరెక్ట్గా ఆ కలర్ వస్తే సరిపోయిందని అర్థం. పరవన్నం అయినా పాల తాలికలైనా. పాల తాలికలు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.